హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్‌లో నోరు ఊరించే చేపల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. సరైన మసాలా కొలతలు, పసుపు, కారం బ్యాలెన్స్, అలాగే చేపల ముక్క విరిగిపోకుండా సాఫ్ట్‌గా ఉడికే చిన్న చిన్న టిప్స్ అన్నీ మీకు చెప్తాను. ఈ విధంగా కానీ పులుసు చేస్తే బాగా చిక్కగా గుమగుమలాడుతూ మరుసటి రోజుకి కూడా ఇంకా రుచిగా ఉండే చేపల పులుసు మన ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు వేసుకొని తింటే ఆ రుచి అయితే మనం మాటల్లో చెప్పలేం. అంత బావుంటుంది. ఇది చాలా సింపుల్‌గా, ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇది కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చేసే విధంగా చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సూపర్ టేస్టీ ఆంధ్ర చేపల పులుసునైతే మొదలుపెట్టేద్దాం పదండి. ముందుగా కడాయిలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. అది లైట్‌గా వేడెక్కిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఇవన్నీ మీడియం ఫ్లేమ్ పైనే 1-2 నిమిషాలైతే వేయించుకోవాలి, గుర్తుపెట్టుకోండి. మంటనైతే మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచుకోండి. ఇప్పుడు అందులో 2 స్పూన్లు ఉప్పు వేసుకుందామండి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మెత్తబడిపోతాయి. తరువాత కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద సైజ్ టొమాటోలు వేసి ఈ దశలో ఎక్కువ కలపకుండా మూత పెట్టేయండి. ఇప్పుడు మనం ఈ పులుసుకి కావాల్సిన ఒక స్పెషల్ మసాలా అయితే చేసుకుందామండి. దీనికోసం 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ధనియాలు, అలాగే ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలు, చిన్న అల్లం ముక్కని మిక్సర్ జార్‌లో వేసేసుకుందామండి. ఇలా చేసుకున్న ఈ మసాలా ఒక్క చేప పులుసుకే అని కాదండి, దాదాపు అన్ని చేపతో చేసే రెసిపీలు దేనికైనా సరే ఇది అద్భుతంగా సరిపోతుంది. చూసారా? ఈ కన్సిస్టెన్సీలో మనం మసాలా చేసుకుంటే ఇది పర్ఫెక్ట్‌గా సరిపోయినట్టేనండి. మనం మూత పెట్టి దాదాపు 2 నిమిషాలయింది. టొమాటోలు కూడా చాలా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనం చేసుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తం కడాయిలో వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఒకసారి చక్కగా కలిపేసుకుందామండి. తరువాత అందులో 1:30 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల కారం అయితే వేసేసుకుందామండి. 2 స్పూన్ల కారం మనకి అస్సలు ఎక్కువ అవ్వదు. ఇందులో చింతపండు పులుపు కూడా వేస్తాం కాబట్టి ఈ పులుపు, కారం చక్కగా బ్యాలెన్స్ అయ్యి ఒక మంచి కమ్మగా ఉండే పులుసైతే తయారవుతుందండి. స్పైసీనెస్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు మరి కొంచెం కారం అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు 2 గ్లాసుల నీటిలో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకొని, ఆ చింతపండు పులుపుని మొత్తాన్ని మన కడాయిలో అయితే వేసేసుకుందామండి. అదండి, చూసారా? మనం చింతపండు పులుపు వేసేసరికి ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తోందో. ఇలా కనిపిస్తేనే పులుసు మనకి కరెక్ట్‌గా వస్తున్నట్లు. ఇప్పుడు అందులో అదనంగా మరొక్క అర గ్లాస్ నీళ్లు వేసేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక్క 4-5 నిమిషాలు మంచి ఎసరొచ్చే వరకు దాన్నైతే చక్కగా మరగనివ్వండి. ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న చేప ముక్కలన్నీ ఒక్కొక్కటిగా మన పులుసులో అయితే వేసేసుకుందామండి. చాలా నెమ్మదిగా వేయండి. అలాగే చేప ముక్కలు వేసిన తర్వాత గరిట అస్సలు వాడకండి. జస్ట్ 2 చేతులతో ఇలా కడాయిని కదిలిస్తే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో 10-12 నిమిషాలు అలా వదిలేస్తే మన చక్కటి చేపల పులుసైతే రెడీ అయిపోయినట్టేనండి. చూసారా? ఎంత కలర్‌ఫుల్‌గా, ఎంత చక్కగా కనిపిస్తోందో. ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే ఒక అద్భుతమైన ఘుమఘుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయినట్లేనండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్‌లో కానీ మీరు చేపల పులుసు పెట్టారంటే మసాలా ముక్కలన్నిటికీ సమానంగా పట్టి ఒక్క ముక్క కూడా విరిగిపోకుండా చాలా మంచి కన్సిస్టెన్సీలో పులుసైతే వస్తుంది. నాది గ్యారంటీ. చూసారా? చేప ముక్క ఎంత బాగా కనిపిస్తోందో. సో ఫ్రెండ్స్, గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ చేపల పులుసు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే ఆ రుచి నిజంగా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఈ చేపల పులుసు తప్పకుండా నేను చెప్పిన ఈ ప్రాసెస్‌లో ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ కూడా చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్, ట్రెడిషనల్, టేస్టీ తెలుగు వంటల కోసం మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం.